దాంట్లో ఆయన తప్పేం లేదు. విశ్వాసం లేనిది ఆయన కాదు, నాకు. సింధుజాక్షి, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మీరు ఆగండి అత్తయ్య. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా బతుకి అర్థమే ఉండదు. తాతయ్య, మీరు నాకు ఈ పెళ్లి చేయాలని నిశ్చయించినప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ గోపాల్ని చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు తాతయ్య. ఆ శ్రీముఖలింగం పేరు వింటేనే నాకేదోలా ఉండేది తాతయ్య. ఎలాగైనా ఈ పెళ్లి నుంచి తప్పించుకుని ఆస్ట్రేలియాకి వెళ్లిపోవాలని చాలా ప్రయత్నించాను. అక్కడేం చేస్తున్నారు? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ శ్రీలక్ష్మి నన్ను అడ్డుకునేది. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. జరుగుతాది. మధుసూదన్, గోపాల్ నన్ను భారీగా దగ్గరికి తీసుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ నేనే ఒప్పుకోలేదు. ఈ చాక్లెట్ కవర్ గుర్తుందా? చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నీ చేతులతో నాకు అందించిన చాక్లెట్ కవర్ ఇది. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది నీ పాదాలకి చిన్నప్పుడు గుచ్చుకోబోయిన ముళ్ళు. కానీ నేనే తన ప్రేమని ఫీల్ అవ్వలేదు. నేను వాళ్ళమ్మ దగ్గర మాటలు పడకూడదని నా కోసం ఏ భర్త చేయకూడని పనులన్నీ చేశాడు తాతయ్య. నేనే మీలాగా అమ్మ చెప్పిన పనులన్నీ చేసేశాను. అమ్మ చెల్లి కూడా ఈ పనులన్నీ మీరే చేశారని నమ్మేశారు. ఇంకా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. నేను తిడితే పడేవాడు, నేను పడిపోతుంటే నా చేయి పట్టుకునేవాడు. ఆఖరికి నా మీద ప్రేమతో నాకు డివోర్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. చూడండి సింధుజాక్షి గారు, మీరు ఒక్క 6 నెలలు ఓపిక పట్టారంటే
నాకు మీకు సెట్ అవ్వలేదని చెప్పి నేనే డివోర్స్కి అప్లై చేస్తాను. లాస్ట్ టైం మీరు మమ్మల్ని హైదరాబాద్ లో చూసామని ఫోన్ చేశారు కదా తాతయ్య. మేము హనీమూన్ కి వెళ్తున్నామని చెప్పాను, గుర్తుందా? అప్పుడు మేము హనీమూన్ కి వెళ్ళలేదు తాతయ్య. డివోర్స్ కోసం లాయర్ ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు లాయర్ గారు లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. ఆ విషయం కారణంగానే డివోర్స్ ఇవ్వకపోతే నేను పురుగుల మందు తాగుతానని బెదిరించాను. రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీ. గోపిని భయపెట్టడానికే నేను అలా చేశాను తాతయ్య. తాతయ్య